ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఒక చిన్న సందేశం మీకు చెప్పాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడ్డాను. మనము ఎటువంటి సందేహం లేదు, ఈ రోజున మనం ఈ దినములు దుర్దినములుగా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఎక్కడో తెలియనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగడం వల్ల, ఎందుకంటే ఈ చాలా అంత్య దినముల్లో మనం ఉన్నామనేది సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ అంత్య దినముల్లో దేవుడు మనకు చెప్పాడు, ఆయన త్వరగా రానై ఉన్నాడు, ఆయన రాకడకు మనం సిద్ధంగా ఉండాలి అనేది దేవుడి వాక్యము దేవజనం ద్వారా అనేక విషయాలు మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఈరోజు ఈ చిన్న షార్ట్ మెసేజ్లో దేవుని యొక్క రాకడికి మనము ఏ విధంగా సిద్ధపడాలి, సంఘము ఏ విధంగా సిద్ధపడాలి అనేది క్లుప్తంగా ఒక 3 విషయాలు మీకు తెలియచేయాలి అని దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపింపబడుతున్నాను. ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్ని బట్టి, ఇచ్చినటువంటి కామెంట్స్ని బట్టి, మీరు మాకు తెలియచేసినటువంటి ఆ యొక్క ఎంకరేజ్మెంట్ని బట్టి నిజంగా దేవుని మేము ఎంతో స్తుతిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. దేవుని యొక్క వాక్యంలో మన సిద్ధపాటు ఏ విధంగా కలిగి ఉండాలి. ఈ అంత్య దినముల్లో ఒక వ్యక్తిని బలపరిచేది దేవుని వాక్యమే. సో దేవుని వాక్యంని మనం ఎక్కువగా చదవాలి, దేవుని వాక్యంని ఎక్కువగా ప్రేమించాలి. అదేవిధంగా దేవుని వాక్యము మన జీవితాన్ని దేవుని యొక్క రాకడికి దేవుని యొక్క వాక్యం మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క వాక్యము అద్దము వలె ఉన్నదని, దేవుని యొక్క వాక్యము సుత్తి వలె ఉన్నదని, దేవుని యొక్క వాక్యము వాడి గల ఖడ్గము వలె ఉన్నదని మనం చాలాసార్లు వింటూనే వచ్చాం. సో ఈ అంత్య దినముల్లో ఒక మానవ జీవితానికి చాలా ప్రామాణికమైనటువంటి ఈ బైబిల్ని ప్రతి దినము కూడా మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు వాక్యము విషయం ఏమిటంటే, మనము దేవుని యొక్క రాకడికి ఏ విధంగా మనం సిద్ధపడాలి. పాత నిబంధన నుండి కొత్త నిబంధన కంపారిటివ్గా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ప్రేరేపింపబడుతున్నాను. చూడండి, గ్రంథాలు తెరుద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చదివితే, ఇక్కడ మనం ఒక ఇద్దరు స్త్రీల మధ్య సంభాషణ మనం చూస్తూ ఉంటాం. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళెములకు వెళ్ళుము. ఇక్కడ నయోమి రూతుకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రూతు నయోమిల యొక్క కథ మీకు తెలుసు, చాలాసార్లు మనం వింటూనే వచ్చాం. నయోమి అత్త, రూతు కోడలు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంభాషణ ఏ విధంగా సిద్ధపడమంటుంది. బోయాజు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ బోయాజుని కలవడానికి నయోమి రూతుకి ఇస్తున్నటువంటి కొన్ని సూచనలు ఏంటి అంటే, మొట్టమొదటిగా నీవు స్నానము చేసి, రెండవదిగా తైలము పూసుకొని, మూడవదిగా మంచి బట్టలు వేసుకొని కట్టుకొని ఆ కళ్ళెమునికి వెళ్ళుము. అంటే మనందరికీ తెలుసు, రూతు విధవరాలు, భర్తని కోల్పోయినటువంటి విధవరాలు అనమాట. మోయాబు దేశం నుండి బెత్లెహేమ్కి ఆమె మేబీ విధవరాలు బట్టల మీద వచ్చి ఉండొచ్చు. సిద్ధపడకుండా ఎలాగో వచ్చి ఏడుస్తూ అట్లా వచ్చి ఉండొచ్చు. బెత్లెహేమ్కి వచ్చినటువంటి రూతు పొలంలో పని చేయడానికి వెళ్ళేటప్పుడు ఆమె పనికత్తుల బట్టలు వేసుకొని వెళ్ళి ఉండొచ్చు. లేకపోతే ఏదో ఒక నార్మల్ పని చేయడానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి బట్టలు వేసుకుంటాం అట్లాంటి బట్టలు వేసుకొని వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇక్కడ నయోమి చెప్తుంది రూతుకి, నీవు బోయాజుని కలవడానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా చెప్తుంది, నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొనుము. అంటే ఇక్కడ 3 ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఈరోజు మన వ్యక్తిగత జీవితానికి, అదేవిధంగా సంఘానికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది స్నానము చేసి అంటే స్పిరిచువల్ మీనింగ్లో వాషింగ్ ఆర్ క్లెన్సింగ్ అవర్ సిన్స్. మన యొక్క పాపాలను కడుగుకోవాలి. మన పాపాలను కడుక్కోవడం అనేది అదొక ఇట్స్ రిప్రజెంట్స్ అనమాట. ఏంటంటే స్నానము చేయటం అంటే మన పాపాలని వేటిలో కడుక్కోవాలి, క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలని కడుక్కోవాలి. మనం ఇప్పటికి కూడా ఒకవేళ ఇంకా రక్షణకి కానీ మనం ఇంకా దూరంగా ఉండుంటే, ఇంకా దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైనటువంటి సమయం అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది.
మొట్టమొదటిదిగా నయోమి చెప్తుంది రూతుకి, నీవు స్నానం చేయాలి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషేతో కూడా ఇదే మాట మాట్లాడాడు. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 10, 11 వచనాలు కనుక మనం అక్కడ చూస్తే నేను చదువుతాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 11. యెహోవా మోషే, నీవు ప్రజల వద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ దినము నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సియోను పర్వతము మీదకి దిగి వచ్చును. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ పాపాలు, వాళ్ళ బట్టలు ఉతుక్కోవాలి, పాపాలని సరిచేసుకోవాలి. నేడు రేపు 2 రోజుల సమయం దేవుడు ఇచ్చాడు. 3వ దినమున దేవుడు దిగి వస్తాను అని చెప్తున్నాడు. అంటే దేవుడు యేసు ప్రభు వారు 2వ రాకడికి ఆయన వస్తున్నప్పుడు మనం సిద్ధపడవలసినటువంటి ప్రాముఖ్యత చాలానే ఉంది. మన పాపాలను మనం కడుక్కోవాలి. మన పాపాలు ఏ విధంగా కడుక్కోవాలి అనేది మనం కనుక నూతన నిబంధనలో కనుక మనం చూస్తే 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మనం కన్ఫెస్ అండ్ రిపెంట్ ఫర్ అవర్ సిన్స్, ఫర్ అవర్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు కనుక మన ప్రతి పాపం నుండి ఆయన మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని దేవుని వాక్యంలో ఉంది. మొట్టమొదటి తలంపు మనం ఏం చేయాలి, దేవుని యొక్క రాకడికి మనం ఏ విధంగా సిద్ధపడాలి అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఎలా అంటే దేవుని యొక్క రక్తం ద్వారా మనం కడగబడాలి. సో ఇది మొట్టమొదటి సిద్ధపాటు అనమాట. 2వ సిద్ధపాటుకి మనం చూస్తే అక్కడ రూత్ చెప్తుంది, నయోమి రూత్కి చెప్తుంది ఏమంటుందంటే, తైలము రాచుకొని, తైలము పర్ఫ్యూమ్ యువర్ సెల్ఫ్, అనాయింట్ యువర్ సెల్ఫ్ అనేది మాట ఇంగ్లీష్లో వాడారు. అనాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ లేకపోతే మనం దేవుని ఎదుర్కోవడం చాలా కష్టం. దేవుని యొక్క ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యంలో ఉంది. సో 2వది అతి ప్రాముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, మనం పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారమై ఉండాలి. దేవుని ఎదుటికి మనం వెళ్ళేటప్పుడు ఆత్మ పూర్ణులమై మనం దేవుని యొక్క ఆత్మతో మనం ఆయన్ని ఎదుర్కోవాలి అనేది దేవుని వాక్యం అన్నమాట. చూడండి, ఇక్కడ ఏముంటుంది, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ప్రకారం అక్కడ ఉంటుంది, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాదు అని దేవుడే చెప్తున్నాడు అనమాట. సో మనం ఎప్పుడైతే మనం అనాయింటింగ్ కలిగి ఉంటామో దేవుని యొక్క ఆత్మ మనలో జీవిస్తూ ఉంటుంది. చూడండి, పాత నిబంధనలో చూస్తే సమూయేలు సౌలుని అభిషేకించినప్పుడు, సౌలుని ఆ యొక్క తైలంతో అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ బలంగా సౌలు మీదకి దిగి వస్తుంది. అదేవిధంగా సౌలు దావీదుని అభిషేకించినప్పుడు కూడా దేవుని ఆత్మ దావీదు దగ్గరికి దిగి వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాము. ఈ 2వ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనకి పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యము. అందుకని చూడండి, అపోస్తులైన పౌలు కూడా ఎఫీసీ సంఘంలో ఉన్న వారితో ఈ విధంగా మాట్లాడతారు. చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1-3 వచనాలు కనుక మనం చదివితే, మీరు పరిశుద్ధ ఆత్మని మీరు పొంది ఉన్నారా, మీరు బాప్తిసం అయితే తీసుకున్నారు, మీరు ఎవరి చేత బాప్తిసం తీసుకోబడ్డారంటే వాళ్ళు చెప్తారు, యోహాను బాప్తిసం, మేము బాప్తిసం తీసుకున్నాం, కానీ పరిశుద్ధాత్మ ఉన్నదని మాకు ఎవరు చెప్పలేదు అంటారు. అంటే పరిశుద్ధాత్మ అనేది ఈరోజు బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి అనుభవాలు మనలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు, పరిశుద్ధాత్మ యొక్క క్రియలు, పరిశుద్ధాత్మ యొక్క కోరికలు, పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు, పరిశుద్ధాత్మ యొక్క వరాలు, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, ఇవన్నీ మనం చూస్తూ వస్తాం. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడి జీవితంలో ఉండాలి. మరీ ప్రాముఖ్యంగా మనం దేవుని ఎదుర్కోవాల్సినటువంటి సమయంలో మనం ఆత్మ పూర్ణులమై మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు దేవుడు చెప్తాడు కదా, ఏంటంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకవేళ దేవుని ఆత్మ కనుక లేకుండా మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏమంటాడంటే, నీవు ఎవడో నాకు
తెలీదు అంటాడు. మొట్టమొదటిగా వాషింగ్ అవర్ సిన్స్, క్లెన్సింగ్ అవర్ సిన్స్. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, మన పాపాలను మనం కడుక్కోవాలి. దేవుని యొక్క రక్తం ద్వారా మన పాపాలను కడుక్కోవాలి. ఆయన నమ్మదగిన వాడు కనుక మనం ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా మన పాపాలను కడిగి ఆయన మనల్ని సార్వత్రిక సంఘంలో చేరుస్తాడు. సో ఈ విధాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోదిగా మనం ఏం చూసామంటే, మనం హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. సో మూడోదిగా మనం చూస్తున్నప్పుడు, మూడోదిగా నయోమి రూత్‌కి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లెమునకు వెళ్ళుము. ఇంగ్లీష్‌లో ఉంది, పుట్ ఆన్ ద బెస్ట్ క్లోత్స్ యూ హ్యావ్. అంటే మనకున్నటువంటి నీకున్నటువంటి ఒక మంచి దుస్తులు నువ్వు ధరించు. ఎందుకంటే నువ్వు బోయాజు, క్రీస్తుకి సాదృశ్యమైనటువంటి బోయాజుని నువ్వు ఎదుర్కొంటున్నావు కాబట్టి నువ్వు స్నానం చేయాలి, నువ్వు తైలము పూసుకోవాలి, నీ యొక్క మంచి దుస్తులు నువ్వు వేసుకోవాలి. మన దేవుడి దగ్గర కూడా మనం ఒకానొక రోజున మనం వెళ్ళబోతున్నాము. ఆయన దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కూడా మనం ఎలా వెళ్ళాలి అంటే, అంత సిద్ధపాటుతో మనం వెళ్ళాలి. మనకి బైబిల్‌లో గనుక చూసుకుంటే మనకు కూడా కొన్ని వస్త్రాలు ఉన్నాయన్నమాట. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో గనుక మనం చూస్తే, అక్కడ రక్షణ వస్త్రము అనే మాట మనం చూస్తాము. మనకి రక్షణ వస్త్రం అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం సూటు లేకపోతే బాగా కాస్ట్లీ బట్టలు వేసుకొని వెళ్ళటం ఇది కాదు. కానీ మనకి ప్రాముఖ్యంగా మనకు ఉండవలసింది ఏంటంటే, గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వస్త్రము. రెండోది కనుక మనం చూస్తే, అదే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం చూస్తే, అక్కడ ఏముంటుందంటే, స్తుతి వస్త్రము, ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్ అన్నారు. ఈ స్తుతి వస్త్రం అనేది కూడా మనం కలిగి ఉండాలి. మూడోదిగా మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం ప్రకారము అక్కడ ఏముంటుందంటే, తెల్లని వస్త్రమును ధరించుకోవాలి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రమును ధరించుకోము. అక్కడ తెల్లని వస్త్రము అని ఉంటుంది. మరి నూతన నిబంధనలో మనం చూస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం ప్రకారము అక్కడ ఉంటుంది, పెళ్లి వస్త్రములు మనం ధరించుకొని ఉండాలి. చూడండి, పాత నిబంధనలో యెహోషువ ఒక ప్రధాన యాజకుడిగా ఉండి మలినమైనటువంటి వస్త్రాలు కలిగి ఉంటాడు. మనం జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3, 4 వచనాల్లో కనుక చూసుకుంటే, అప్పుడు ఎంతో మురికి బట్టలు వేసుకున్నటువంటి యెహోషువ అని దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క మురికి గుడ్డల్ని తీసివేసి మంచి కాస్ట్లీ రిచ్ క్లోత్స్ అనేది తెలుగులో ఉందన్నమాట. అటువంటి దుస్తులు యెహోషువకి ఇవ్వడం మనం చూస్తామన్నమాట. సో ఈరోజు మనం చూసుకున్నటువంటి షార్ట్ మెసేజ్లో దేవుణ్ణి మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి కలిగినటువంటి సిద్ధపాటుని మనం చూసుకున్నాము. మొట్టమొదటిగా మన పాపాలను మనం కడుక్కోవాలి, దేవుని యొక్క రక్తం ద్వారా మనం కడుక్కోవాలి. రెండోదిగా మనం ఏం కలిగి ఉండాలి, మనం పరిశుద్ధ ఆత్మని పొంది ఉండాలి, పరిశుద్ధ ఆత్మ అనాయింటింగ్ మనం కలిగి ఉండాలి. మూడోదిగా మనం ఏం చేసుకోవాలి, రక్షణ వస్త్రాన్ని మనం ధరించాలి. దేవుని దగ్గరికి ఎలా పడితే అలా వెళ్ళడానికి కుదరదు. మనకు ఒక సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఈ అంత్య దినముల్లో మనందరికీ సిద్ధపాటు ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను పూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క సిద్ధపాటు కలిగి మనం దేవుణ్ణి ఎదుర్కోవడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఈ మాటలన్నీ మన వెలుగుల్లో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ.